దైవమైన వెంకటేశ్వర స్వామి వారి ఆ, ముక్కోటి సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగా చేశారు. వాటి గురించి ఒక 2 నిమిషాలు వివరించాల్సిందే కోర్సు. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరికీ ముక్కోటి శుభాకాంక్షలు. కమాన్ బజార్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇది చాలా పురాతనమైనది, అతి ప్రాచీనమైనది. ఈ గుడిలో ప్రతి సంవత్సరం ధనుర్మాసం చాలా ప్రత్యేకంగా విశేషంగా జరుగుతుంది. ఈ ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి రోజు అనేది చాలా విశేషమైనది. ఈరోజు ఇక్కడ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన వేదిక మీద స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం భక్తులకి అమోఘంగా అద్భుతంగా జరిగిందని చెప్పి భక్తుల యొక్క అభిప్రాయం. దీంతోపాటు ఇక్కడ ఈ అర్చక సిబ్బంది, తర్వాత ఇక్కడ పనిచేసే వాళ్ళు అందరూ కూడా పూలమాలలు అన్నీ కూడా ప్రతి దాంట్లో ఇక్కడ వీళ్ళందరి ఈ భక్త బృందం తరపున వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఉత్సవమూర్తులని ఈ తూర్పు ఉత్తర ద్వారం ద్వారా అందరూ దర్శించుకోవడం అనేది చాలా విశేషమైనది. భక్తులందరూ కూడా చాలా ఆనందంగా, సంతోషంగా, ఓపికగా ప్రతి ఒక్కళ్ళు ఎంతసేపు అయినా కానీ 2-3 గంటలు నిల్చొని లైన్లో నిలబడి అందరూ కూడా అద్భుతంగా దర్శించుకున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయ్యగార్ల ఇక్కడ అధ్యాపకుల వాళ్ళు చాలా అద్వితీయంగా వాళ్ళు చేసిన కృషి అభినందనీయం. భక్తులందరికీ కూడా ముక్కోటి శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ పూలమాలలు కూడా ప్రత్యేకంగా ఉత్సవమూర్తులకి పూలమాలలు అనేది చాలా ప్రత్యేకంగా అలంకరించి చేశాము. మా షాపు మహేశ్వరి జ్యువెలర్స్. దీంట్లో మాకు ఈ సిబ్బంది అందరూ కూడా మాకు సహకరించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై శ్రీమన్నారాయణ. జరిగింది, దానికి కారణం ఏమని చెప్పగలుగుతారా? దానికి కారణం లోపల ఫస్ట్ ఉత్తర ద్వార దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాలనేది ఆనవాయితీ. ఇదివరకు కొన్ని ఇబ్బందుల వల్ల లోపల పెట్టారు. అక్కడ చాలా ఇబ్బంది జరుగుతుంది, జాగా కూడా లేదు. ఆ ప్లేస్లో ఇబ్బంది వల్ల బయట పెట్టాలని మన ఆచార్యుల సంకల్పం. అది 2-3 ఏళ్ళ నుంచి 2-3 సంవత్సరాల నుంచి అది చేయాలని ఉన్నది. కాకపోతే దానికి టైం ఇప్పుడు వచ్చింది. అందరి సహకారంతో ఈ భక్త బృందం, తర్వాత ఈఓ గారు, ప్రత్యేకంగా ఈఓ గారికి ధన్యవాదాలు. ఏ కార్యక్రమం చేయాలన్న వారి పూర్తి సహకారంతో మాకు చక్కటి సూచనలు ఇస్తూ దగ్గరుండి వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కటి కూడా నియమబద్ధంగా చాలా చక్కగా, ఏ గుడిలో ఈ ఖమ్మంమెట్లో ఎక్కడ జరగని విధంగా ప్రతి ఒక్కటి అద్భుతంగా జరుగుతున్నాయి ఇక్కడ కార్యక్రమాలు. ఈ భక్తులందరూ కూడా మంచి సహకరించి మాకు చక్కగా చేస్తున్నారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం తీర్థగోష్ఠి జరుగుతుంది, తిరుప్పావై ప్రవచనాలు జరుగుతాయి. అదైన తర్వాత కోవెల సేవ ఉంటుంది. వీటన్నిటికీ మా అయ్యగారుల యొక్క కృషి అభినందనీయం. ప్రసాదాలు మాత్రం అద్వితీయంగా చేస్తారు. ఇక్కడ ఏ గుడిలో జరగనంత ఇదిగా ఇక్కడ ప్రసాదాలు మాత్రం వైష్ణవ సాంప్రదాయ ప్రకారం జరుగుతాయి. టైము ఫస్ట్ పంక్చువాలిటీ అంటే టైం అనమాట. ఉదయం 6:10కి సహస్రం, 6:40కి అష్టోత్తరం, తర్వాత మంగళాశాసనం, తీర్థగోష్ఠి, బ్రహ్మాండంగా గోవింద నామాలు, ప్రతి ఒక్కటి కూడా టైం టు టైం అనమాట. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అందరి సహకారంతో అన్ని దిగ్విజయంగా చేస్తున్నాం అని చెప్పి సవినయంగా సమర్పిస్తున్నాను. మేడం గారికి అమ్మవారికి కూడా అలంకరించిన ఆ పుష్ప దండలు కానివ్వండి, అవన్నీ కూడా మీ స్వస్త్ర అస్త్రాలతో తయారు చేశారని తెలిసింది. మీరు చాలా కష్టపడి చేశారు. వాటి గురించి కూడా ఒకసారి వివరించండి. మీరు అసలు ఎందుకు చేద్దాం అనుకున్నారు, అసలు ఏంటి మీ కోరిక తీరింది కదా, ఒకసారి చెప్పండి, పర్లేదు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఉత్సవమూర్తులకి మేము ఏదో ఒకటి ఒక ప్రత్యేకంగా ప్రతిదీ చేస్తూనే ఉన్నాం. పోయిన సంవత్సరం ముత్యాల మాలలు ఇచ్చాము. ఈ సంవత్సరం ఏమో ఈ విధంగా ఇక్కడ స్టేజీ ఏర్పాటు చేసి ఉత్తర ద్వార దర్శనం భక్తులందరికీ కలిగించాలని చెప్పి ప్రతిసారి లోపల హాల్లో జరుగుతుంటే అక్కడ ముఖమండపంలో జరిగినప్పుడు పెద్ద స్వామికి వాటన్నిటి కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అందుకనే ఇక్కడ లోపల జరుగుతుంది. ఇది ఇదివరకు జరిగిందే, ఇప్పుడు కొత్తగా జరిగింది ఏం కాదు. కాకపోతే ఒక 10 సంవత్సరాల నుంచి మాత్రం లోపల జరుగుతుంది. ఈ విశేషంగా ఎక్కడ కూడా మొత్తం పేపర్ లాంటివి కానీ ఏమి వాడకుండా
రియల్ పూలు అన్నీ కూడా పుష్పాలు కూడా స్వామికి చేయాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి మా శ్రీమతి చేసింది. ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ అండి. గత వారం 10 రోజులుగా చాలా కష్టపడుతున్నారు ఈ స్వామివారి స్వామివారి దర్శనం కోసం. అందరూ కూడా ఈ రోజు కూడా ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచే స్వాములు భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చేసారు. వీరందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉత్తర ద్వార దర్శనాన్ని చాలా ప్రత్యేకంగా అలంకరించి స్వామివారి దర్శనాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా మీకు మీ అందరికీ కూడా కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ అండి.